హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజకీయంలో భాగంగా అసలు అంతా ఒక రకంగా మాట్లాడుకున్న సందర్భంలో ఏ పార్టీ వస్తుంది, ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఏ మంత్రి గెలుస్తాడు, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అనుకుని మాట్లాడుకుంటుండగా, అంటే ఊపిరి బిగబట్టి మరీ మాట్లాడుకుంటున్న టైంలో చిన్న రాయి, ఆ రాయి మొత్తం రాజకీయాన్ని మార్చేసిందండి. నిజం, ఒక రాయి మొత్తం రాజకీయ చక్రాన్ని తిప్పింది. ఎందుకంటే కనుక మొత్తం మాట్లాడుకోవడం మానేశారు. అసలు పొలిటికల్ గురించే మాట్లాడటం మానేసి ఒక దాని గురించి మాట్లాడుకున్నారు, రాయి. నిజంగానండి, ఈ రాయి గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. కరెక్టే, నువ్వు అన్నది రాయి గురించి మాట్లాడుకున్నారు. నిజంగా వాస్తవంగా కూడా అలాగే జరిగింది. అండ్ పొలిటికల్ విశేషాలు అన్నీ మాట్లాడుకోవడం మానేసి, పాలిటిక్స్ మాట్లాడటం మానేసి రాయి గురించి మాట్లాడుకునేలా చేసేది వైసీపీ గవర్నమెంట్. అదేలే, రాయి ఎవరైతే వేశారో వాళ్ళు అలా చేశారు. కానీ ఒక రాయి వేశారు కదా, నీ దగ్గర 3 రాళ్ళు ఉంటాయని అనుకోవచ్చు. నిజంగా నాకు రాళ్ళు దొరికినాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాయితో అయితే కొట్టాడో నిందితుడు, వాళ్ళకి ఆ రాయి దొరకముందే నాకు 3 రాళ్ళు దొరికాయి. 3 రాళ్ళు ఒకేసారి చూపించడానికి, కానీ 3 రాళ్ళు దొరికాయి. మీకు కనిపిస్తున్నాయి లేదు? ఈ 3 రాళ్ళు మామూలు రాళ్ళు కాదండి. ఇవి ఏంటి, అంతరిక్షం నుంచి ఊడిపడిన ఉల్కలకి ఎంత ప్రాముఖ్యత ఉందో, నిజంగా అంటే అంతరిక్షం నుంచి విడిపడినటువంటి ఆ ఉల్క ఎంత భూమికి చేరుతుంది, దాని వాల్యూ ఎలా మారుతుందో, అలాగే భూమి పొరల్లోంచి కనుగొనబడినటువంటి రాయి ఏదైతే చాలా ఖనిజాలతో కూడుకున్న రాయి అది దానికి ఎంత వాల్యూ ఉంటుందో, ఈ రాళ్ళకి అంత వాల్యూ ఉంది. నిజమండి, ఈ రాళ్ళు 3 రాళ్ళు కూడాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టిన రాయి ఏదో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కొట్టిన రాయి ఏదో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన రాయి ఏదో, అలాగే 3 రాళ్ళు, ఆ 3 రాళ్ళు నాకే దొరికాయి, ఎవరికీ దొరకలా. పోలీసులు దొరికింది మాత్రం ఓటర్ రాయి తర్వాత దొరికింది, మనకు దొరకముందు దొరికింది అనమాట. ఇలా చెప్తున్నాను, మీరు కంగారు పడదు. నిజంగానండి, ఏం మారిందండి రాజకీయం. నిజంగాను వాస్తవంగా ఒక దాడి మీద వెళ్తున్నప్పుడు వెంటనే దాన్ని, అంటే ఒక మాట మీద వెళ్తున్నప్పుడు వెంటనే దాన్ని, ఆ టాపిక్ని డైవర్ట్ చేయడంలో రాజకీయ నాయకులు నిజంగా మేధావులు అని అంటాను నేను. రాయిచ్చి కొట్టారు, హత్య చేయబోయారు అని మాట్లాడారు. నిజంగా రాయితో కొడితే చచ్చిపోతారో చావరో, ఏం జరుగుతుందో జరగదు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. మొత్తం రాజకీయ చక్రాన్ని జస్ట్ అలా ఆపిందంతే, ఒక మాటలో చెప్పాల్సి వస్తే రాయి. కాబట్టి ఇలాగ రాయి కొట్టిన వాళ్ళు రాళ్ళు దొరికినాయంటే కనుక, దొరికింది ఒక రాయి మాకు అని చెప్పాను అన్నారు రీసెంట్గా. నాకైతే ఎప్పుడు దొరికినాయి అనుకోండి 3 రాళ్ళు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, వేముల సతీష్ ఒక అతను, తర్వాత దుర్గారావు అన్నారు ఒక అతను. కాబట్టి ఈ రాయిచ్చి కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ పక్కనే ఉన్నారండి. కానీ అనవసరంగా ఒక వ్యక్తి మాత్రం, అవసరమా తలాదీశం బోండా ఉమ, నిజంగా ఈ 3 రాళ్ళు వెళ్ళి ఆయన మీద పడ్డాయి. ఇప్పుడు బోండా ఉమ మీద నిజంగా రాయిచ్చి కొట్టిన అతను ఒక రకంగా అలా ఉన్నాడో, కొట్టించినాడో లేదో తెలియదు, కానీ రాయితో దెబ్బలు తిన్న వాళ్ళు అలా ఉన్నారు, 3 అలా ఉన్నారు. బోండా ఉమ మాత్రం టార్గెట్ అయ్యాడు 100%. కాబట్టి 3 రాళ్ళు కాదు, మొత్తం రాళ్ళు లోడు మొత్తం బోండా ఉమ్మ మీద పడబోతుంది అనమాట. కాబట్టి ఇదేంటిది, తిరిగి అక్కడికి ఎలా వెళ్ళిందంటే కనుక బోండా ఉమ్మని టార్గెట్ చేశారా ఏంటి? కాబట్టి రాయిచ్చి కొట్టిన వాడు ఎందుకు కొట్టాడు, ఎవరు కొట్టాడు అసలు ఏంటి? నిజంగా అది పూర్తిపరమైన ఆధారాలతోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కనుక ఏం బయటకు రాలేదు. ఇప్పుడు మాట్లాడుకునే మాటలు మాత్రమే, ఒక్కో ఛానల్లో ఒక మాట అంటే రాయిచ్చి అసలు ఆడు కొట్టినోడు మాట దేవుడు ఎరుగు, ఏదో చెప్పే మాటలు అంటే మరీ ఘోరంగా ఉంటాయి. ఇంకా ఏంటంటే కనుక కొట్టినోడు దొరికాడు అంటే ఒకడు, దొరకడం కాదు ఆడికి ఊరే రేపు అంటాడు ఇంకొడుగుడు. ఏంటిది అలా నాకు అర్థం కాదు. మొత్తం రభస చేసేసారంటే, రచరచ చేశారు. రాయి దెబ్బతోటి మొత్తం రాజకీయం మొత్తం మారిపోయింది. ఏం మాట్లాడుకుంటాం, ఓన్లీ రాయే. ఆ రాయి మొత్తం రాయి చుట్టూ తిరుగుతుంది రాజకీయం. నిజంగాను నిజంగా ఆ రాయి చేసుకున్న పుణ్యం అంతా ఎంతో కాదో కానీ పాపమ పుణ్యం చేసుకున్న తర్వాత తీసు. కాబట్టి ఈ రాయి వల్ల, నిజంగా ఇదే రాయి వల్ల మొత్తం రాజకీయం మొత్తం స్తంభించింది అని నేనైతే అంటానండి. నిజంగా ఏదేమైనప్పటికీ రాయిచ్చి కొట్టడం ఎవరినైనా సరే, ఎలా అంటే రాజకీయ నాయకుల్ని ఎవరినైనా సరే ఇటువంటి పనులు చేయడం తప్పని నేను ఆల్రెడీ వీడియో చేశా. రాయి పెట్టి కొట్టడం, కొట్టించుకున్నారా, కొట్టారా, లేకపోతే కొట్టించబడ్డారా, లేకపోతే ఏంటనేది తర్వాత విషయం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు చాలా చెత్త నన్ను అడిగితే కనుక. పాలిటిక్స్ ఎంతవరకైనా చేయొచ్చు, కానీ మరీ ఇంతలా కింద స్థాయికి దిగజారిపోయి ఇలాంటి రాజకీయాలు, మరీ దౌర్భాగ్యమైన రాజకీయాలు మాత్రం చేయకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ 3 రాళ్ళు నా దగ్గర ఉంటాయి. కావాల్సిన మాత్రం మీరు నన్ను అడగొచ్చు, నేను వీటిని హ్యాండ్ ఓవర్ చేస్తాను. లేదా చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. 100% ఈ వీడియోని ఇస్తే కనుక షేర్ చేయండి. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే మాత్రం చేయండి. ఈ వీడియో చాలామందికి షేర్ అవ్వాలి. కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.